హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. కుండపోత వర్షానికి నగరంలో చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్లో కుండపోత వాన పడుతుంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక వనస్థలిపురం, హయత్ నగర్, పంజాగుట్ట, కూకట్పల్లి, కార్వాన్, గోల్కొండ, జియాగూడ, సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. రైట్, ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, చూస్తున్నాం గంటకు పైగా హైదరాబాద్లో అయితే భారీ వర్షం పడుతుంది. ఏంటి పరిస్థితి? ఇంకా ఎంతసేపు పడే అవకాశం ఉంది? ఇంకా ఎన్ని రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు? క్లౌడ్ బరస్ట్ అంటే విన్నాం, కానీ ఇప్పుడు కన్లారా చూసుడైతుంది. ఎక్కడ పడితే అక్కడ భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్ చుట్టూ పెద్ద ఎత్తున భారీ వర్షం పడుతుంది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం హైదరాబాద్ రోడ్లన్నీ చూసుకుంటే చెరువులను తలపించే విధంగా ఉన్నాయి. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇండ్లకి వెళ్ళి బయటకు రాకూడదు, అవసరమైతేనే అత్యవసరమైతేనే రాగలరు. కానీ ఈరోజు అదేవిధంగా రేపు ఉదయం వరకు ఎవ్వరు కూడా బయటకు రావద్దు అనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పెద్ద ఎత్తున వర్షం పడే అవకాశం ఉంది, ఇంకా కుండపోత వర్షం పడే అవకాశం ఉంది అనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తం చేస్తుంది. ఎక్కడ అధికారులు కూడా అక్కడ అప్రమత్తంగా ఉండాలి. ఓవైపు హైడ్రా, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు కదలాలి. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి. ఇళ్లలోకి నీళ్లు వెళ్తే వాళ్ళని బయటకు తీసుకురావాలి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతం ప్రజలు ఎక్కడైతే ఉంటారో ఆ మూసి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో అధికారులు కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఈ యొక్క వర్ష ఎక్కడ ఉంది, లోతట్టు ప్రాంతాలు ఎక్కడున్నాయి, జలమయమైనటువంటి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా పెద్ద ఎత్తున ముందుకు కదులుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో వైపు హైడ్రా, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే హైదరాబాద్లో వర్షం పడితే ఈ రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. అయితే ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళి ఇండ్లకు వెళ్ళే సమయంలో భారీ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మెట్రో ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ మెట్రో ఫ్లైఓవర్ దగ్గర ఎక్కడెక్కడ తలదాచుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నలుమూలల, హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం కూడా ఏ ప్రాంతం అని కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా వర్షం భారీ ఎత్తున పడింది. దాదాపు కుండపోత వర్షం కంటే ఎక్కువే అనుకోవాలి. ఇది అంతే క్లౌడ్ బరస్ట్ అంటాం చూడు, ఆ క్లౌడ్ బరస్ట్ అయినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇంకా కూడా వర్షం ఇంకా 24 గంటల పాటు వర్షం ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరు కూడా బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు హిమాయత్ నగర్ 763 అడుగుల వరకు వాటర్ చేరింది. దాని కెపాసిటీ హిమాయత్ సాగర్ వచ్చేసి 764. ఇంకొక అడుగు పెరిగితే అక్కడ వాటర్ను గేట్లు ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో హిమాయత్ సాగర్ కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి, పునరావాస కేంద్రాలకు చేర్చాలనేది కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేస్తే ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయవలసినటువంటి బాధ్యత అధికారులకు ఉంటుంది. కాబట్టి మొదటగా వాళ్ళని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత అక్కడి నుండి నీటిని విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే హిమాయత్ సాగర్ కెపాసిటీ వచ్చేసి 1764 అడుగులు మాత్రమే. కానీ ఇప్పటికే 1763 అడుగులకు అక్కడ నీటి మట్టం చేరుకున్నట్లు తెలుస్తుంది. మరొక అడుగు నీటి మట్టం చేరుకుంటే కనుక ఖచ్చితంగా గేట్లు ఎత్తివేస్తారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు అదేవిధంగా పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ మొత్తము
జల దిగ్బంధంలో చిక్కుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఈ యొక్క నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు, ఇళ్లలోకి నీరు వెళ్తుంది. ముఖ్యంగా ఉప్పల్ లాంటి ప్రాంతంలో, లోతట్టు ప్రాంతంలో ఇళ్లలోకి నీళ్లు వెళ్ళాయి, ముషిరాబాద్లోకి వెళ్ళాయి. ఇటు మియాపూర్ సైడ్ కూడా పెద్ద ఎత్తున భారీ వర్షం పడింది. అదేవిధంగా కుకట్పల్లి, అసలు రహదారుల పొంటి ప్రయాణికులు ప్రయాణిస్తుంటే ఆ కార్లు గ్లాసెస్ పైదాకా కూడా వాటర్ వస్తున్నాయి. అంతేకాకుండా మాన్యువల్స్ హైదరాబాద్లో పొంచి ఉన్న ముప్పని చెప్పుకోవచ్చు. ఈ వానకి మాన్యువల్స్ ఎక్కడ ఓపెన్ ఉంటాయి, మాన్యువల్స్ ఎక్కడ ఓపెన్ అవుతాయని కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా గుంతలు కూడా ఎక్కడ ఉంటాయో కూడా తెలియనటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఈ ఈ ఈ వర్షం ఇంకా నైట్ వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎవ్వరు కూడా అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలి, లేని పక్షంలో ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండాలనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దాదాపుగా 2 గంటల నుంచి కుండపోత వర్షం అయితే హైదరాబాద్లో పడుతుంది. ఎక్కడికక్కడ ఒకవైపు హైడ్రా, మరోవైపు జిహెచ్ఎంసి అధికారులు అయితే అప్రమత్తం కావాల్సి ఉంది. ఇప్పటికే అప్రమత్తమయ్యారు, ఇంకా అప్రమత్తం కావాలి. ఎందుకంటే ఓవైపు వర్షాలు, మరోవైపు వరద, ఇంకోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల ఇబ్బందులు, ఇంకొక వైపు హిమాయత్ సాగర్ నీటి మట్టం పెరగడం, ఇవన్నీ నేపథ్యంలో ఇంకా ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడికక్కడ అప్రమత్తం చేయాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే రోడ్లపైన ఓవైపు జలమయమైపోయి, మరోవైపు ట్రాఫిక్ ఇక్కట్లు ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అనిల్, రాజిరెడ్డి చూసుకున్నట్టయితే భారీ వర్షాల ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎలాంటి సూచనలు చేశారు, ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? ప్రభుత్వ పరంగానైతే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులను, అదేవిధంగా వివిధ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లను అయితే ఆదేశించారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయాలి, మూసీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయాలి, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలి. అదేవిధంగా ఇళ్లలోకి నీళ్లు చేరినటువంటి వాళ్ళను సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాలి. అదేవిధంగా హైడ్రా, ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకోవాలి, ఎవరు ఇబ్బంది పడ్డా కానీ ఇబ్బంది కలగకుండా చూడాలి. అదేవిధంగా రోడ్లపైన నీళ్లు పెద్ద ఎత్తున నిలిచాయి కాబట్టి ఎక్కడికక్కడ నీళ్లను కూడా క్లియర్ చేయాలి. మాన్యువల్స్ ఎక్కడ తెరుచుకుంటాయో తెలియదు కాబట్టి మాన్యువల్స్ ఉన్న ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాజ్భవన్ రోడ్లోనైతే పూర్తిగా ఈ యొక్క రోడ్డు ఒక చెరువు కాదు, ఇంకా సముద్రాన్ని తలపించే విధంగానే ఉంటుంది. మిగతా ప్రాంతాలు అయితే చెరువును తలపించే విధంగా ఉంటాయి. ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తం కావాలి. అదేవిధంగా అత్యవసరం అయితే తప్ప, అత్యవసరం ఉన్నా కానీ బయటకు వెళ్లకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలి. హైదరాబాద్లో ఇంకొక 24 అవర్స్ ఇదే వర్షం ఉండే అవకాశాలు కనబడుతున్నాయనేది కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. వాతావరణ శాఖ కూడా స్పష్టంగా రేపు ఉదయం వరకు కూడా వర్షం ఉంటుందని కూడా చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో అధికారులను ఎక్కడికక్కడ అప్రమత్తం కావాలి, ఎవరికి నష్టం కలగకుండా చూడాలి. ముఖ్యంగా ఈ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వస్తున్నాయి. ఈదురుగాలుల వల్ల ఈ చెట్లు పడిపోయే అవకాశం ఉంటాయి, కరెంటు స్తంభాలు పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా బయటకు రాకూడదు, వాహనదారులు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. వీటన్నిటికి సంబంధించి ఓవైపు జిహెచ్ఎంసీ అధికారులు, మరోవైపు హైడ్రా అధికారులు సమన్వయం చేసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలనేది కూడా అటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనిల్, రాజిరెడ్డి చూసుకోవచ్చు, గతంలో కూడా హైదరాబాద్లో చిన్న చిన్న వాన పడితేనే ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించబోతుంది. ఇటు అమీర్పేట కావచ్చు, ఇటు ప్యారడైస్ కావచ్చు, పలు ఏరియాలో ట్రాఫిక్ అయితే భారీగా ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే గత 1 అవర్ 2 అవర్స్ ఎబోవ్ నుంచి అయితే వర్షం పడుతుంది. ఇంకా రేపు కూడా వర్షం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ ఏరియాలో అయితే, గచ్చిబౌలి ఏరియాలో చూసుకున్నట్టయితే మన గతంలో కూడా చూస్తాం, చిన్న వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు ఒక 2-3 గంటల వ్యవధి వాళ్ళ వాహనాలు ముందు కదలేని పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈ భారీ వర్షానికి ఐటీ కారిడార్ పరిస్థితి, అక్కడ పరిసరాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇంకా వర్షాలున్న నేపథ్యంలో? మొత్తానికి హైదరాబాద్ మొత్తం అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కారిడార్ ఎటువైపు ఉంటుందో ఆ వైపు కూడా
ఎక్కువగా ఆ ఇళ్లలోకి వెళ్ళే సమయంలోనే ఆఫీస్ టైం ముగించుకునే వెళ్ళే సమయంలోనే ఈ వర్షం ఒకటేసారి బీభత్సంగా సృష్టించింది. అదేవిధంగా కుండపోత వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఆ ప్రాంతంలో హైడ్రా అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రోడ్లపైనటువంటి నిలిచినటువంటి వాటర్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం హైదరాబాద్ నగరంలో ఎక్కడైతే ముప్పు ప్రాంతాలు ఉంటాయి, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, వాటిని తొందరగా ఐడెంటిఫై చేసే పనిలో అధికారులు పడ్డారు. ఎందుకంటే ఆ యొక్క లోతట్టు ప్రాంతంలోనే వాటర్ నిలిచిపోతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సమస్య తలెత్తుతుంది, ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఆ యొక్క ప్రాంతాలను ఐడెంటిఫై చేయడం, అక్కడ నుంచి ప్రజలను సురక్షితంగా ప్రాంతాలకు తీసుకెళ్లడం, అదేవిధంగా ఐటీ కారిడార్ ఏ ప్లేస్లో అయితే ఉందో అక్కడ కూడా చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ముప్పు ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ వాహనదారులను కూడా అత్యవసరం అయితేనే చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వరదల్లో ఎక్కడ మాన్యువల్స్ ఉంటాయో కూడా తెలియదు, ఎక్కడ మాన్యువల్స్ కూడా తెలుసుకుంటాయో తెలియదు, ఎక్కడ గుంతలు ఉంటాయో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వాహనదారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఒక్కొక్కరు చూసుకుంటూ వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలనేది కూడా అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే వాటర్ నిల్వ ఉండే ప్లేసెస్ ఉంటాయో, ఎక్కడైతే ఆ ప్రాంతంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయో ఆ ప్రాంతాల్ని నేరుగా ఐడెంటిఫై చేసి అక్కడ అధికారులు అప్రమత్తమై వాహనదారులను కూడా జాగ్రత్తలు చెప్తూ పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ హైదరాబాదు నలుమూలలో ఈ యొక్క భారీ వర్షం పడింది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు, అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కాబట్టి ఎక్కడికక్కడ హైదరాబాద్ మొత్తము జలదిగ్బంధంలో చిక్కుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క జలదిగ్బంధ నేపథ్యంలో ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించిపోయాయి, ఎక్కడి వరద అక్కడికే వెళ్తుంది, మ్యాన్హోల్స్, గుంతలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా కొట్టుకపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి, వాహనాలు నడిపి ఇళ్లలోకి వెళ్ళేవారు కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కార్లు కూడా మునిగిపోయే అవకాశం ఉంది. పెద్ద పెద్ద లోతట్టు ప్రాంతాల్లో అసలు అంచనా వేయలేము ఎంత రోడ్డు కిందికి ఉంది, ఎంత వాటరు ఫ్లో అవుతుంది అనేది కూడా మనం అంచనా వేయలేము. కాబట్టి చాలా జాగ్రత్తగానే కేర్ తీసుకోవాలి. ఆ లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అయితే మోహరించి ఉన్నారు, కానీ ఇంకా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడికక్కడ అధికారులు లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా ఐటీ కారిడారు, మిగతా ప్లేసులు ఏవైతే ఇంపార్టెంట్ ప్లేసులు ఉంటాయో ఆ జనజీవనం ఎక్కువ ఏ ప్రదేశాల నుంచో వెళ్తుందో ఆ ప్రదేశాలను